రిటర్న్ గిఫ్ట్స్ గురించి ఒక వీడియో చేశాను. అయితే చాలామంది దే ఆర్ అగ్రీయింగ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. అట్ ద సేమ్ టైమ్ చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. గిఫ్ట్ ఐడియాస్ ఇస్తూ అండ్ కొంతమంది అసలు ఈ గిఫ్టింగ్ కల్చరే మానేయాలి అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా మాట్లాడదాం. నిజంగా గిఫ్టింగ్ కల్చర్ అనేది 20 years ago అంత ప్రామినెంట్గా ఎప్పుడు లేదు. బర్త్డే పార్టీస్కి వెళ్ళేవాళ్ళము, మాట్లాడేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము, వచ్చేసేవాళ్ళము అంతే. బట్ ఇప్పుడు వాటికి ఒక ప్రైస్ సెట్ చేసి మినిమం చిన్నపిల్లల బర్త్డే అయితే $25 ఇవ్వాలి, అదే పెద్దవాళ్ళ బర్త్డే అయితే $50 ఇవ్వాలి, పెళ్ళిళ్ళు అయితే 100 ఇవ్వాలి, మళ్ళీ దీనిలో కాంపిటీషన్, నేను ఈ గిఫ్ట్ ఇస్తే అది ఇంకే గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి మళ్ళీ గిఫ్ట్ ఇస్తే కనుక దానికి రిటర్న్ రిసీట్ ఇవ్వాలి. అండ్ సేమ్ ఇండియాలో కూడా అంతే. ఎవరి బర్త్డేస్కైనా వెళ్తే కనీసం $500 గిఫ్ట్ ఇవ్వాలి మనము. మళ్ళీ దానిలో మంచి క్వాలిటీ ఇవ్వాలి. అదే పెళ్ళిళ్ళకి వెళ్తే వెండి వస్తువులు, మళ్ళీ ఆ వెండి వస్తువుల్లో మనం సేమ్ వస్తువు ఒకటే ఫ్యామిలీలో మెంబర్స్కి ఇవ్వలేము. ఇలా రకరకాలు వచ్చేసాయి మనకి. ఐ థింక్ ఇవన్నీ కొంచెం స్లో డౌన్ అయిపోవాలి. ఐ గివ్ యూ 2 main reasons and also an alternative. Number 1, ఇవన్నీ చాలా మెటీరియలిస్టిక్ థింగ్స్. అంటే ఈ ఐటమ్స్కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ప్రైస్ ఉంటుంది, దానికి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనం గనక అంతకుముందు మనం బర్త్డే పార్టీలకు వెళ్తే మన పెద్దవాళ్ళు ఆశీర్వచనం ఇచ్చేవాళ్ళు, మనకి దీవించేవాళ్ళు. అసలు అవన్నీ పోయాయి. మన బర్త్డే సాంగ్ పాడేసి హ్యాపీ బర్త్డే టు యూ అని కేక్ తినేసి వచ్చేస్తాం. నిజంగా ఆ దీవెనలు, ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అవన్నీ మనకి మళ్ళీ బ్యాక్ రావాలి. ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ పోవాలి. ఇది ఒక ఎన్వైర్మెంటల్ హజార్డ్ కూడాను. మీరు ఆ టాయ్స్ కొంటారు, అవన్నీ లో క్వాలిటీ టాయ్స్. ఎందుకంటే మనం 200-300 పెడితే అట్లాంటివే వస్తాయి. సో అవన్నీ మనం నిజంగా ఇచ్చి బర్త్డే పార్టీలో తీసుకున్న వాళ్ళ హెల్త్ పాడు చేస్తాము. మనం ఇచ్చినందుకు ఒకసారి వాళ్ళకి నచ్చదు, వేసుకుంటారో వాడతారో లేదో తెలియదు, మళ్ళీ అవన్నీ ట్రాష్లోకి వెళ్తాయి. ఇట్స్ కంప్లీట్లీ ఎన్వైర్మెంటల్ హజార్డ్. నెంబర్ 2, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉంటాయి ఫ్యామిలీస్కి. నిజంగా ఇట్లా మనం బర్త్డే పార్టీలు నెలకి 5 జరిగినా కూడా ఇక్కడ లెక్క ప్రకారం చూసుకున్నా అదొక $150, ఇండియా లెక్క ప్రకారం చూసుకున్నా అదొక 2,500-3,000 రూపాయలు. ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారో మనకి తెలియదు, వాళ్ళకి ఎలాంటి ట్రబుల్స్ ఉన్నాయో మనకి తెలియదు. బట్ వీఆర్ పుట్టింగ్ దమ్ ఇన్ ఎ స్పాట్ అండ్ ఈ పియర్ ప్రెషర్ వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఇవ్వాలి అని. ఐ థింక్ ఇవన్నీ కొంచెం స్లో డౌన్ అయిపోవాలి. ఈవెన్చువల్లీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి. ఇంకోటి ఏంటి అంటే ఇంకెవరింటికైనా వెళ్తుంటే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకేమైనా తీసుకెళ్ళాలి, మన ఇంటికి వచ్చినందుకు మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి. ఇదంతా ఒక సైకిల్. ఇది ఎప్పటికీ ఒక నాన్ స్టాప్ విషువస్ సైకిల్ ఇదంతాను. నాకు అనిపిస్తుంది నిజంగా కనుక మీరు ఎవరింటికైనా వెళ్ళి ఏమన్నా వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళండి, వెజిటేబుల్స్ తీసుకెళ్ళండి, టమాటాలు తీసుకెళ్ళండి. నిజంగా అవి వాడతారు, సేల్ అయిపోతాయి టమాటాస్. హ్యాపీగా మీరు ఎన్ని టమాటాలు ఇచ్చినా పచ్చడి చేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు, చారులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా తింటారు, అలవాటు లేకపోయినా అలవాటు చేసుకొని మరీ తింటారు. అవి చాలా మంచివి. మొక్కలు కూడా ఇవ్వచ్చు. అయితే నాలాంటి వాళ్ళు మొక్కలు కూడా చంపేస్తూ ఉంటారు, అది వేరే విషయము. బట్ మొక్కలు కూడా ఇవ్వచ్చు. ప్రామిస్ ఆఫ్ బీయింగ్ కైండ్, బీయింగ్ నైస్, బీయింగ్ సపోర్టివ్. These are the things we need in the society than these 200 rupees or $25 item. Think about it and let me know your thoughts.